హాయ్ అండి. నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి క్రియేషన్స్. ఈరోజు వీడియోలో జున్ను రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ జున్ను తయారు చేసుకోవడానికి జున్ను పాలు అవసరం లేదు, గుడ్లు అవసరం లేదు, అలాగే పెరుగు కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ కామధేను జున్ను పౌడర్ని తీసుకున్నాను. ఇది వెయిట్లో వచ్చి 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుని విస్కర్తో బాగా కలపండి. ఉండలు లేకుండా కలపండి. ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసి బాగా కలపండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకోండి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ సహాయంతో బాగా వడగట్టుకోండి. బెల్లంలో తుక్కు చిన్న చిన్న డస్టింగ్ ఏమైనా ఉంటే అన్నీ పోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, పావు టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. జున్నులో మిరియాల పొడి అయితే కంపల్సరీ వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఆ జీర్తి వాతవ చేయకుండా ఉంటుంది. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని లోపల ప్లేట్ కానీ మూత కానీ పెట్టుకుని హీట్ చేయండి. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన జున్ను పాలను ఇందులో పెట్టి 30 to 35 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా చాకుతో గుచ్చి చూడండి. చాకుతో గుచ్చినప్పుడు ఏమన్నా పాలు పదార్థం అనుకుంటే మరొక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ జున్నుని 1 అవర్ పాటు పక్కన పెట్టి కూల్ అవ్వనివ్వండి. 1 అవర్ తర్వాత అలా తీసి ఎడ్జెస్ని ఇలా స్క్రాప్ చేయండి. ఇలా స్క్రాప్ చేయడం వల్ల కొంచెం జున్ను లూజ్ అయ్యి పర్ఫెక్ట్గా డిమోల్డ్ అవుతుంది. చూడండి జ్యూసీగా సాఫ్ట్గా గడ్డలాగా జున్ను ఎలా వచ్చిందో. ఇదే టిప్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.